15వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. సహోదరి సహోదరులారా, జీవించడానికి డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు. ఏవి తాత్కాలికమైనవో ఏవి శాశ్వతమైనవో మనము గ్రహించగలగాలి. శాశ్వతమైన వాటి మీదే మన దృష్టిని నిలపాలి. వాటి కోసమే మనము శ్రమించాలి. తాత్కాలికమైన వాటి కోసం శాశ్వతమైన వాటిని విడిచిపెట్టకూడదు. డబ్బు, చదువు, పేరు ప్రతిష్టలు, బంగారము, ఆస్తి, సాధారణంగా వీటన్నిటికీ ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ తాత్కాలికమే. వీటిని జీవిత లక్ష్యముగా పెట్టుకోకూడదు. ఎంత జ్ఞానవంతులైనా, ధనవంతులైనా, లోకం దృష్టిలో ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత అందమైన వారైనా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. మరణం తర్వాతే అసలైన జీవితం ఉంటుంది. ఈ లోకంలో మనం చేసిన క్రియల ఫలితమే మరణం తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. ప్రభు అంటూ ఉన్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, చిమ్మెట తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు అని. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ధనమును సంపాదించినప్పటికీ అదంతా ఒక రోజు నశించిపోవాల్సిందే. పరలోక ధనాన్ని మనం సంపాదించగలగాలి. శాశ్వతమైనవి దేవునిపై విశ్వాసము, ప్రేమ, ఇతరులకు సహాయం చేయడం, క్షమించడం, ప్రార్థించడం, నీతి న్యాయమును అనుసరించి నిజాయితీగా జీవించడం, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం. ఇవి ఎప్పుడు నశించిపోవు. ఎవరు మన నుండి దొంగిలించలేరు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ డబ్బు కోసమే జీవించడం తప్పు. భూమిపై సంపద తాత్కాలికము, దేవుని సంపద శాశ్వతము. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో ఏవి తాత్కాలికమైనవో ఏవి శాశ్వతమైనవో గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. డబ్బు అవసరమే, కానీ డబ్బే జీవితం కాదు అని గ్రహించే వారముగా మేము ఉండాలి తండ్రి. మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి ప్రభువా. శాశ్వతమైన వాటి కోసము మేము శ్రమించే వారముగా ఉండాలి తండ్రి. మీపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండడం, ఇతరులను క్షమించడం, సహాయం చేయడం, మా మీద మీరు చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపించగలగడం, మీకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని గుర్తుంచుకొని నీతిగా నిజాయితీగా జీవించడం, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం, ఇవే శాశ్వతమైనవి అని మేము గుర్తించాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. లోక సంపద తాత్కాలికము, పరలోక ధనమే శాశ్వతము అని గ్రహించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.